ప్రేమైన ప్రేమ స్వరూపులారా, అల్లోపతిలో గుండెకు ఒక డాక్టరు, ఊపిరితిత్తులకు ఒక డాక్టరు, ఎముకలకు ఒక డాక్టరు, కండరాలకు ఒక డాక్టరు, నరాలకు ఒక డాక్టరు, ఇట్లా వాళ్ళు ఒక్కదాని మీదనే కళ్ళకు సంబంధించిన ఆయన కళ్ళ గురించే చేస్తాడు కాబట్టి ఆ కంటికి సంబంధించిన వాళ్ళందరూ ఆయన దగ్గరికి పోతారు. గుండెకు సంబంధించిన వాళ్ళందరూ గుండె డాక్టర్ దగ్గరికి పోతారు. అట్లనే మనం హోమియోపతిలో కూడా అన్నీ మనం నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. డ్రగ్ చాలా కష్టంగా వస్తుంది. అట్లా కాకుండా హోమియోపతిలో ఇంకటి నుంచి మనం నా ఐడియా ఏమంటే వాళ్ళ మాదిరిగా మనం కూడా టైఫాయిడ్కి సంబంధించినవి ఒకరు నేర్చుకోవాలి, ఆస్తమాకు సంబంధించింది కొందరు నేర్చుకోవాలి, నెక్స్ట్ ఎముకలకు సంబంధించింది కొందరు నేర్చుకోవాలి. ఇట్లా వాళ్ళ మాదిరిగా మనం కూడా మన హోమియోపతికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ విధంగా డివైడ్ కావాలి. మనం టైఫాయిడ్కి చెప్పిన మందులోళ్ళు అవి నేర్చుకుని టైఫాయిడ్కి సంబంధము దానికి అవి వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా హోమియోపతిలో ఆస్తమా, ఇది కూడా ప్రాణాంతకమైన వ్యాధులు, ప్రాణం ఉంటుందా పోతుందా తెలియనంత ఇబ్బందికరమైన జబ్బు కాబట్టి మనం ఈరోజు ఆస్తమా గురించి నా అనుభవంలో ఉండే కాలీ బైక్ అంటే మినరల్ సంబంధించిన ఔషధము. వీళ్ళు చలిని భరించలేరు, వీళ్ళు ఎక్కువగా గల్ల ఊసినారనుకోండి, ఆ బాత్రూంలో 4 చెమ్ములు కాదు 20 చెమ్ములు కనుక దాని మీద వేస్తే అది అక్కడి నుంచి కదలదు. అంటే అంత స్ట్రాంగ్గా అతుకపోతుంది. అలాంటి లక్షణం కాలీ బైక్ అనే దాంట్లో ఉంటుంది. వీళ్ళు పగులు బాగానే ఉంటారు, రాత్రి బాగానే ఉంటారు. కేవలం తెల్లవారుజామున 3 నుంచి 5లోగా వీళ్ళు లేచి కూర్చొని ఆ బాధను, ఆ నరకాన్ని అనుభవించుకుంటా కూర్చుంటారు. కాబట్టి ఇలాంటి ఆస్తమా కానీ ఆయాసం కానీ ఏదైనా ఉంటే మనం ఖాళీ బైక్ వేసామనుకున్నాం, కేవలం 24 గంటల్లోగా మళ్ళీ అతనికి 3 గంటలకు వేసిన మందు నెక్స్ట్ రోజు 3 గంటలకు ఆ ఆస్తమా అన్నది ఉండదు. అంటే తెల్లారి వరకు నిద్రపోతాడు. కాబట్టి ఖాళీ బైక్లో ఇంత శక్తి ఉంది. ఈ డ్రగ్గును ఆస్తమాకు ఊపిరితిత్తులకు సంబంధమైన వాళ్ళు నేర్చుకోవాలి. టైఫాయిడ్కి సంబంధించిన గ్రూప్ 1 వాళ్ళు వాటిల్లోనే రీసెర్చ్ చేసుకుంటా నిపుణులు కావాలి. ఆస్తమాకు మనం నా అనుభవంలో చెప్పేది ఖాళీ బైక్ నేను 5-6 మందికి ఇచ్చాను. వాళ్ళు హ్యాపీగా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి పోయి తిరిగి నా దగ్గరకు వచ్చిన 5-6 మందికి ఖాళీ బైక్తో నేను నయం చేశాను. మీరు కూడా ఖాళీ బైక్ అనే మందును ఆన్లైన్ క్లాసుల్లో మీరు ఖాళీ బైక్ గురించి ఒక ఆయన చెబుతాడు, ఇంకొక ఆయన ఒక రకంగా, ముగ్గురి బాగా వినండి. విన్న తర్వాత అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత వాళ్ళ వెంటబడి ఏం జరిగింది అని కనుక్కొని వాళ్ళు దీనికి తగ్గింది అని మీకు 5-6 మంది చెప్పారనుకోండి, మీరు ఖాళీ బైకులో నిపుణులైపోతారు. ఒక ఖాళీ బైకు నేర్చుకుంటే మీరు ఒక ఎంబీబీఎస్ డాక్టరు, ఎండి డాక్టర్తో సమానం. ఒక్క మందే అంత శక్తి, వాళ్ళను మించినటువంటి మందు అది. ఈ మందును నేను ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గరకు వచ్చిన 5-6 మంది ఇంగ్లీష్ మందులు ఎన్నో వాడి ఇంకా ఉంటామా పోతామా అనే పరిస్థితిలో వచ్చిన వాళ్ళు నేను చూశాను కాబట్టి, నేను ఆన్లైన్ క్లాసుల్లో 5-6 మందికి ఇచ్చి చూశాను కాబట్టి, ఆన్లైన్ క్లాసుల్లో మీరు ఇంట్రెస్ట్గా మీరు కూడా విని మీకు ఎవరైతే తటస్థపడతారో వాళ్ళకి ఇచ్చి చూడాలి. చూసిన తర్వాత అనుభూతి పొంది మీరు కూడా ఈ ప్రపంచానికి కొంచెం తెలియజేయండి. నెక్స్ట్, ఖాళీ బైక్లో ఉండే మరొక విచిత్ర లక్షణం ఏంటంటే, వీళ్ళు 3 నుంచి 5 గంటల్లోగా లేచి కూర్చున్నారు అంటే, ఆ టైంలో బాడీలో ఒక్క చోట మాత్రం నొప్పి అధికంగా ఉంటుంది. అదే ఖాళీ బైక్ వేసామనుకోండి, ఆ నొప్పి పోతుంది. ఆ గల్లా మళ్ళీ చెమ్ములు కొట్టినా కూడా కొట్టాల్సిన పని ఉండదు. మనం ఒక చెమ్ము కొడతానే వెళ్ళిపోతుంది. అంత స్పీడు 24 గంటల్లోగానే ఖాళీ బైక్ అనే ఒక దివ్య ఔషధం ఆ జబ్బును తగ్గిస్తుంది, ఆ ఆయాసాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఖాళీ బైక్ గురించి ఇంత నేను చెప్తున్నానంటే, మీరు కూడా ఖాళీ బైక్ యొక్క విశేషాన్ని, గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలి. నేను సింపుల్గా చెప్తున్నా, మీరు ఆన్లైన్ క్లాసుల్లో శ్రద్ధగా విని మీరు ప్రజలకు సహాయం చేసి ప్రజల మెప్పు పొందుతారని ఆశిస్తున్నాను. మహనీయుడైన హానిమన్ గారు ఎంతో కష్టపడ్డారు. కానీ మనం అంత కష్టం లేకుండా ఆ ఖాళీ బైక్ అనేది అన్ని షాపుల్లో దొరుకుతుంది. ఖాళీ బైక్ 200 వేయాలి. మీరు ఈ విషయాన్ని గ్రహించగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.